హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే పేద విద్యార్థులకు గుడ్ న్యూస్, ప్రభుత్వం సంచలన నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక సీఎం రేవంత్ రెడ్డి సర్కారు విద్యా వ్యవస్థపై మరొక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి ముందుకు వచ్చేసింది. ఇక పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. ఇక తెలంగాణలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు కాంప్లెక్స్ల నమూనాలను బట్టి విక్రమార్క విడుదల చేశారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, సిఎస్ శాంతికుమారి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించాలని నిర్ణయించాము. వీటిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని లక్ష్యంగా ఉంచాము. ఈ స్కూల్స్ దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని నమ్ముతున్నాము. దసరా కంటే ముందుగా నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తాము. గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించనున్నాము. ఇక త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1023 స్కూల్స్ ఉన్నా వాటిలో 600కు పైగా సొంత భవనాలైతే లేవు. ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మాణానికి ఈ ఏడాది 5,000 కోట్లు ఖర్చు చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇంగ్లీష్ మీడియం 12వ తరగతి వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ప్రస్తుతం 20 నుంచి 22 వరకు స్థలాలు సేకరించి ఆయా నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు కింద కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నామన్నారు. దసరా పండుగ కంటే ముందే భూమి పూజ చేసి నిర్మాణాలు చేపడతామన్నారు.